శవాల ముందు చిల్లరేరుకునే బ్యాచ్ ఉంటుంది చూడండి, అలాంటి బ్యాచ్ వైసీపీ పార్టీలో ఉందన్నమాట. గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. అందులో మరి ముఖ్యంగా శవాలు వెళ్తే చాలు ఇలాగా పెలాలు ఏరుకునేదానికి చిల్లరేరుకునేదానికి వచ్చేసే రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన, ఈ డాన్స్ ఏంటి? శవాల ముందు డాన్స్ చేసి ఇది శవతాండవం కాదు, ఆనంద తాండవం. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. తిరుపతిలో స్టాంపేడ్ అయి ఇలా తొక్కిసలాటాయి. ఈ డెడ్ బాడీని చూడడం కోసమే ఎన్నో డేస్ నుంచి ఎదురు చూస్తున్నా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మనుషులు చనిపోయిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. జోక్ భలే ఉండదన్నా, నేను ఇనే ఆఖరి జోక్ ఇదేనేమా. కనీసం నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, క్యూలలో నిలబెట్టేవాళ్ళు లేరు, పోలీసులు కనీసం రోపాటీలు అక్కడ ఉండి జాగ్రత్తగా క్యూలలో పర్యవేక్షించే వాళ్ళు లేరు. కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. దిగజార్చే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, గేట్ తీసినప్పటికీ జనాలు అందరు తోసుకొస్తారండి. వాళ్ళు వదిలేయడం కాదు, జనాలే తోసుకొస్తారు. దీనికి మీరు ఏమంటారు సార్? వాళ్ళు అనడానికి ఏం లేదు. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. వచ్చిన జనాలే కంట్రోల్ లేరు. మగోళ్ళు మెయిన్, ఆడోళ్ళు ఉన్నారని చూసుకోవటం లేదు. మగోళ్ళు అస్సలు ఇది లేదు. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. మొట్టమొదటిసారిగా ఈ అడుగులు పడతా ఉన్నాయి, జరుగుతా ఉన్నాయి. దీని వెనకాల ఏదో తప్పుడు మీద తప్పుడు వాక్యాలు చేస్తూ ఎవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. మహాతల్లి ఎవరన్నా ఉంది అంటే అది రోజా. సారీ. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ సౌండ్ కెమెరా యాక్షన్. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ రక్ష. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. మీ మీద, మీ ప్రసాదాల మీద కూటమి నాయకులు చేస్తున్న కుట్రలకు సామాన్య భక్తులపై కోపం ఎందుకు స్వామి? కూటమి ప్రభుత్వం గెలిచాక పేడ పిడికలాగా ఎలా వేస్తుందో ఏంటి మమ్మీ ఎవడీడు? అప్పుడు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు తిక్కుగా వేసేది పేడ. కావాలంటే మీకు టెస్ట్ చేసి చూపిస్తా చూడండి. అందరినీ చల్లగా చూడు తండ్రి. సావిత్రి వెళ్ళిపోయి బతికిపోయావు గానీ లేకపోతే నా చెట్టు చెల్లి గట్టి అసమర్థ నాయకుల ఏలుబడిలో పవిత్రమైన తిరుమల కొండపై జరిగినటువంటి ఈ సంఘటన చాలా చాలా బాధాకరం. నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాడు పుష్కరాలు, నేడు తిరుమల. ఆ రోజున గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోయారు. రోజుకి వింతగా మారిపోతుందిరా. ఈ రోజున తిరుమలలో 6 సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అటు చూడు, ఈ వైర్లు కట్టేటప్పటికి వెనకాల జనాలందరూ తలుపులు తీసేస్తున్నారని జనాలందరూ లేచేసారు. లేచి గేట్ దోసిపోసరికి ఇంక జనాలందరూ ఒకరి మీద ఒకరు. అంటే అది అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. నన్ను ఇలా నడువట్టుకొని చెయ్యి పట్టుకున్నాడండి. మరి ఇంక ఎలాగ జారిపోయింది, చెయ్యి జారి కూడా ఇస్తాడండి. మరి ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అంటే నోరు పడిపోయిందా? ఇంకా 40 మంది తీవ్రంగా గాయాల పాలై ఉన్నారు. ఏంట్రైడు నటిస్తున్నాడా? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దీనికి మీ సమాధానం? మీరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు?
మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది సార్. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఎస్, మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.